60 రోజుల పాటు గైర్హాజరైతే సభ్యత్వం రద్దే. ఏది సార్ వస్తారా అనే ఒక సాంగ్ వేసుకొని అసెంబ్లీలో ఎవరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు, వైసీపీ నేత జగన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడినా ఈరోజు ఒకటే సమాధానం చెప్తున్నారు, నువ్వు అసెంబ్లీకి వస్తే మేము సమాధానం చెప్తాం. సో ఇప్పుడు వైసీపీ చేసిన ప్రతి ఆరోపణలకు టీడీపీ ఇచ్చే సమాధానం ఏంటంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. ఆయన ఏమంటుండు, నేను అసెంబ్లీకి వస్తాను, నాకు మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వచ్చి నేను మాత్రం ఏం చేయాలి, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుకు ఇన్ని గంటలు ఒక వాటా ఉంటుంది, ఆ వాటా ప్రకారం నాకు మైక్ వస్తుంది, నాకు మైక్ వస్తే నేను మీకు సమాధానం చెప్తాను అంటారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది మేం కాదు, ప్రజలు ఇవ్వాలి, దానికి 26 సీట్లు రావాలి, నీకు 11 వచ్చినాయి అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మొన్న స్పీకరు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, అయ్యా ఇంకా ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళ యొక్క జీతం కట్ చేస్తాము అంటున్నారు. ఎంపీగా ప్రతిపక్ష నాయకుడిగా సీఎంగా పనిచేసిన జగన్కు నిబంధనలు తెలియవా అని ప్రశ్నిస్తున్నారు. రఘురామకృష్ణ ఉపసభాపతి చెప్పారు, కొంతమంది అయినా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడి 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే శాసనసభ లేదా పార్లమెంటు సభ్యత్వాలకు అనర్హులని రాజ్యాంగం 190(4)లో స్పష్టంగా ఉందని తెలిపారు. ఇదే విషయం 187(2) ప్రొసీజర్ అండ్ కాండక్ట్ బిజినెస్ రూల్స్ ఏపీ అసెంబ్లీలో కూడా ఉన్నాయి. సో ప్రశ్నోత్తరాల సమయం వైకాపా సభ్యులకు ప్రశ్నలు అడిగే అవకాశం వస్తున్నా వారెవరు సభలో ఉండడం లేదని గుర్తు చేయడం జరిగింది. సో ఈ రకంగా మొత్తానికి జగన్ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఎన్డీఏ కూటమి ఒక పావులు అయితే కదుపుతుంది. ఇది ఎంతవరకు ఆయన కూడా రాజ్యాంగము కేవలం టీడీపీకే లేదు, రాజ్యాంగం అందరికి వర్తిస్తుంది, నాకు కూడా రాజ్యాంగం తెలుసు, రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో అదే చేస్తున్నా అంటున్నారు. మరి ఈ రాజ్యాంగం ఎవరికి మద్దతు పలుకుతుందో చూద్దాం.